హనుమాన్ జయంతి సందర్భంగా ఒక ఊరేగింపు ఏర్పాటు చేస్తున్నారు. అది మన గౌలిగూడ రామ్ మందిర్ నుంచి స్టార్ట్ అయ్యి గౌలిగూడ, దాని తర్వాత కోటి, అదేవిధంగా సుల్తాన్ బజార్, అక్కడి నుంచి మన చిక్కడపల్లి, నారాయణగూడ, అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, తర్వాత బైబల్ హౌస్, మహంకాళి అటువైపు నుంచి పారడైజ్ అయ్యి హనుమాన్ టెంపుల్ తార్నాక కాదు, మన హనుమాన్ టెంపుల్ తాడుబన్ హనుమాన్ టెంపుల్ కి వెళ్తున్నారు. సో దీని గురించి మేము పాత ఇన్సిడెంట్స్, తర్వాత పాత మా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని బందోబస్తు ఏర్పాట్లు చేస్తాము. దీనికి మన హైదరాబాద్ సిటీ పోలీస్ కాక బయట నుంచి కూడా చాలా ఫోర్స్ పిలిపించడం జరిగింది. దీంట్లో బయట నుంచి 10 అడిషనల్ ఎస్పీస్, 12 డిఎస్ఎస్పీస్, 16 ఇన్స్పెక్టర్స్, 60 ఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, ఎక్టీస్ అండ్ పీసీస్ 550 ఇచ్చినారు. అదేవిధంగా మొత్తం మీద 88 ప్లటూన్స్ ఏపీఎస్పీ కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాము. ఆర్ఏఎఫ్ 4 కంపెనీలు కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాము. సో అన్ని బందోబస్తు చాలా పకడ్బందీగా చేస్తున్నాము. వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది రేపు. అదేవిధంగా ఈ ఊరేగింపు చాలా డిస్టెన్స్ కి వెళ్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దీని రూట్ ఉంది. దీనికి మేము కొన్ని ట్రాఫిక్ పరంగా కొన్ని నిషేధాలు కూడా జారీ చేస్తున్నాము. ఎందుకంటే ఆ రూట్ కి కొంచెం మేము ట్రాఫిక్ బ్లాక్ చేస్తాము ఊరేగింపు జరిగినప్పుడు. సో అవి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మేము మీ తరఫు నుంచి అందరు పార్టిసిపెంట్స్ కి, ఆర్గనైజర్స్ కి కూడా, అదే పోలీస్ తోని పాటు వాళ్ళు కూడా మాతో కోఆపరేట్ చేయాలి. ఇటువంటి నిషేధాలు ఉంటే వాళ్ళని పాటించుకోవాలి. తర్వాత ఈ ఊరేగింపు పీస్ఫుల్ గా నడిపించాలి. అది చెప్తున్నా కదా, 10 అడిషనల్ ఎస్పీస్, అవుట్ సైడ్ ఫోర్స్. ఇది మన సిటీ పోలీస్ అందరు ఆఫీసర్లు ఉంటారు. దాని తర్వాత బయట నుంచి అడిషనల్ ఎస్పీస్ 10, డిఎస్ఎస్పీస్ 12, ఇన్స్పెక్టర్స్ 16, ఎస్ఐస్ 60, హెడ్ కానిస్టేబుల్స్ 80 అండ్ కానిస్టేబుల్స్ 550 ఈ సిబ్బంది బయట నుంచి వస్తుంది. అదేవిధంగా 88 ప్లటూన్స్ మేము ఏపీఎస్పీ పెడుతున్నాం. దట్స్ అబౌట్ ఇట్. ఇంకా ఏమైనా మీరు అడగాలి ఏమైనా ఉందా? యాక్చువల్లీ